హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మనము చాలా చోట్ల ఎన్నో కోటలు రాజ్యాలు చూసాం కదా. సో అవన్నీ పోతూనే ఉన్నాయి. అంటే కోటలుగా కాకుండా గోడలుగా మిగిలిపోతున్నాయి. అటువంటిది మనం చూస్తున్న ఒక కోట. ఈ ఆదిల కోట ఒకప్పుడు చాలా బాగుండేదంట. నేను రీసెంట్ గా కోటని విజిట్ అయినప్పుడు చుట్టుపక్కల వాళ్ళని అడిగాను. ఇంకో విషయం ఏంటంటే ఈ కోటలోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళది బిల్డింగ్ ఉంది, రిజిస్ట్రేషన్ కి సంబంధించి. అంటే ప్రెసెంట్ ఆ కోట మొత్తం కోట లేనే లేదు, జస్ట్ గోడలు మాత్రమే మిగిలాయి. సో గవర్నమెంట్ వాళ్ళు ఆ ల్యాండ్ లో రిజిస్ట్రేషన్ సంబంధించి అవుతుంది. సో అలాగే అందులో అమ్మవారి గుడి కూడా ఉంది. ఈ ప్లేస్ ఎక్కడ అంటే మేడ్చల్ మండలంలో మేడ్చల్ కి దగ్గరలో గోమారం అనే విలేజ్ ఉంది. ఆ గోమారం దాటిపోతే శివంపేట అని వస్తుంది. ఆ శివంపేటలోనే ఆ విలేజ్ లో మనం ఇప్పుడు చూడొచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పటికీ ఈ కోట సంబంధించిన వారసులు వెతికి ఉన్నారంట. తాతలు ముత్తాతలు ఎంతో బాగా కోటని రన్ చేస్తారు. ఎంతో బాగా ఆ వైభవం ఇప్పుడు కూడా గోడల్ని చూస్తే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే ఆ రోజులు అవన్నీ ఇంకో లెవెల్. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ ని, ఆ కోటని అలా విడిచేసి ఇంకో చోట పోయి ఉండడం అనేది చాలా బాధాకరం. ఫ్రెండ్స్, ఎవరైనా వెళ్ళినప్పుడు కోటల్ని నిజానికి అయితే అక్కడ చూడడానికి, విజిట్ చేయాలని అక్కడ ప్లేసెస్ అంటూ ఏం లేదు. అక్కడ విజిట్ చేయడానికి, అక్కడ వెళ్ళి చూడటానికి అక్కడ ఒక ప్లేస్ తప్ప ఇంకా కోట అంటే ఏం మిగిలింది లేదు. ఏంటంటే ఆల్మోస్ట్ కొన్ని స్తంభాలు లెక్క గోడలు మాత్రం మిగిలాయి. చూస్తున్నారు కదా. అంటే ఒకప్పుడు నాకు తెలిసి మేబీ వాటర్లో ఎవరైనా ఉండి గమనించేవాళ్ళేమో, ఎవరైనా వస్తున్నారా అని చెప్పి. కానీ ఎంతైనా చెప్పుకోవచ్చు, ఇప్పటి కన్స్ట్రక్షన్ తో పోల్చుకుంటే అప్పటి కన్స్ట్రక్షన్ చాలా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, రాక్ సాలిడ్. ఎంతైనా అప్పటి వాళ్ళు బెటర్ కదా మనకంటే. ఇప్పటికంటే అప్పటి తిండి కానీ, ఆ రోజుల్లో వాళ్ళ మనుషులు కానీ చాలా బెటర్ ఇప్పటితో పోల్చుకుంటే. ఇప్పుడు ఉన్న లైఫ్ కి అప్పుడున్న లైఫ్ చాలా తేడా ఉంది. ఇప్పుడున్న లైఫ్ అంతా టెన్షన్. కానీ అప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళు. అయినప్పటికీ చాలా హెల్తీగా ఉండేవాళ్ళు. ఆ ఫుడ్తో పోల్చుకుంటే ఇప్పుడు ఫుడ్ 50% కూడా ఈక్వల్ అవ్వదు. అప్పుడు మనుషులతో పోల్చుకుంటే అప్పుడు మనుషులు కూడా ఇవన్నీ చాలా ఎంత పోల్చుకున్నా అప్పటి వాళ్ళతో పోల్చుకుంటే ఆ లైఫ్ ఈ లైఫ్ చాలా తేడా ఉంది. అప్పటి రోజులు అంటే మనకు పోయినప్పుడు చూస్తుంటే ఇటువంటి కోటలు చూస్తుంటే గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ ఎవరైనా ఆ కాలానికి అంటే 100 సంవత్సరాల నుండి 50 ఏళ్ళు బతికిన వాళ్ళకి ఇప్పుడున్న కోటలను చూస్తుంటే వాళ్ళకు బాధగా ఉండవచ్చు కొద్దిగా. కానీ ఎనీవేస్ మనకి ఈ కోటలు ఉండడం అనేది ఒక రకంగా ప్లస్ పాయింట్. ఎందుకంటే వీటిని చూసినా మనం అప్పటి వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు అని మనం అంచనా వేయచ్చు. ఇంతకుమించి డీటెయిల్స్ అయితే నాకు అంత తెలియలేదు. ఇంకా మేబీ ఉండొచ్చు. నేను అక్కడ ఉన్న వాళ్ళకి కూడా నేను అడిగి చూసాను. డీటెయిల్స్ అంటూ పెద్దగా తెలిసినట్టు ఏం లేదు. ఎందుకంటే చాలా పాతది కదా. ఆల్మోస్ట్ కోట మొత్తం కంప్లీట్ గా తొలగిపోయి జస్ట్ కొన్న గోడలు మాత్రం మిగిలాయి. అంటే మనం అనుకోవచ్చు ఎంత పాతదో. కానీ చుట్టుపక్కల టెంపుల్స్ అయితే అక్కడ ఒక రామాలయం కూడా ఉంది, చాలా పాతది, చాలా బాగుంది. నాకు ఎప్పుడు కానీ ఇటువంటి పాత కోటలు కానీ, టెంపుల్స్ కానీ విజిట్ చేయాలని చాలా ఇష్టం. ఓల్డ్ ప్లేసెస్ కి వెళ్ళడం, అక్కడ ఉన్నది డీటెయిల్స్ కనుక్కొని మీకు తెలియజేయడం చాలా ఇష్టం. సో అందుకే